అలాగే ఇవాళ ఉన్నటువంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు మనతో పాటు అమరావతి చీఫ్ కూడా ఉన్నాడు. రైట్, సుబ్బు కూడా జాయిన్ అవుతున్నారు. యా రైట్. సో అలాగే ఈయన మీద ఉన్నటువంటి మరో కేసు అగ్రిగోల్డ్ అనే సంస్థ ఇవాళ పూర్తిగా వాళ్ళ 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 సంస్థకు సంబంధించిన భూములన్నీ సీజ్ చేయబడ్డాయి. వాటికి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇతను మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి అడ్డగోలుగా ఆ భూముల్ని ఆక్రమించేసి అమ్మేశారు. వీళ్ళ రాజకీయ నాయకులు చాలా ఘాటుగా మాట్లాడాలనిపిస్తుంది, వీడా మంత్రి అని. బికాజ్ ఎందుకు ఈ భాష వదలాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది? జర్నలిస్టులు కూడా ఇవాళ భాషను అదుపు చేసుకోవాలి అని వాళ్ళకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. ఎవడికి మర్యాద ఇవ్వాలో ఇవ్వాల్సిందే, ఎవడిని గౌరవించాల్సిందో ఖచ్చితంగా తల వంచి గౌరవించాల్సిందే. కానీ ఎవడి చొక్కా పట్టుకొని రోడ్డు మీద బట్టలు ఎప్పదీసి కూడా కొట్టాల్సిన వాడిని మనం వదిలేస్తున్నామన్నటువంటి విషయాన్ని మేము కూడా ఘాటుగా చెప్పకపోతే అది జర్నలిజం కాబోదు. వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అసలు? ఇవాళ ఏ పార్టీ అయినా తీసుకోండి, ప్రతి వాడు ఏం మాట్లాడుతున్నాడు? 50 కోట్లు ఖర్చు పెడుతున్నాం, 50 పైన కోట్లు ఖర్చు పెడుతున్నాం, మరి ఈ డబ్బంతా రావాలి కదా. ఎస్, వ్యవస్థలో లోపం లేదా? ఏ పార్టీ నాయకుడైనా సరే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందని జబ్బలు జరుచుకుంటున్నటువంటి దశలో, మార్పు వస్తుంది అన్నటువంటి ఆశించిన దశలో, మరి ఆశించినటువంటి ఓటర్ల యొక్క మానసిక స్థితి ఏంటి? కొంతమంది మాట్లాడుతున్నారు, చాలా పేరున్నటువంటి జర్నలిస్టులనే చెప్పుకుంటారు. ఎస్, 98% స్ట్రైక్ రేట్ ఇవాళ కూటమి ప్రభుత్వానికి అంటున్నారు. బట్ ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. మనకి ఇష్టం లేదు కదా అని మన ఇష్టానుసారం మాట్లాడకూడదు. ఏదైతే ఒక నిజమున్నదో దాన్ని మాట్లాడదాం. ఆ పార్టీ ఎలాంటిదైనా సరే, ఆ నాయకులు ఎలాంటి శిక్షలకి ఇవాళ ఫేస్ చేయాల్సిన దశలో ఉన్నా సరే 40% ఓటింగ్ శాతం వైసీపీ పార్టీకి ఉంది. మరి ఎందుకున్నది? గొంతు చించుకుంటున్నాం కదా. ఎవరి కోసం? జనం కోసం. మరి జనానికి ఇది లేదా? ఉంది కాబట్టే ఓటేశామని వాళ్ళు చెప్తున్నారు. మరి దాన్ని కూడా మనం చర్చించాలిగా. 164 సీట్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినంత మాత్రాన ఆ పార్టీ బలహీనపడిందని నిద్రపోదామా? అలాగే 11 మంది ఏం చేయగలరు అన్నటువంటి ఒక నిద్రావస్థలో బతికేద్దామా? కుదురుతుందా? కుదరదు. ఒక్కడుంటే చాలు, బిన్ లాడెన్ లాంటి వాడు ఒక్కడుంటే చాలు. ఆ 11 మందిలో అలాంటి వాడు ఒక్కడుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం కాదు. ఇవాళ ఉన్నటువంటి నాయకులు మళ్ళీ రేపు అధికారాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మనం అంత లాజిక్ని మిస్ అవ్వకూడదు. మనకు ఎంత అభిమానం ఉన్నా సరే, అభిమానం వ్యక్తిగతం, బట్ జర్నలిజం వ్యవస్థాగతం. ఇది జనం కోసం చేయాల్సినటువంటి అంశం. ఇది మీకు నాకు ఏదో పాట కచేరీలోనో మాట కచేరీలోనో మనము గంటల తరబడి వాళ్ళ గురించి ఒక పార్టీ ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడటం అనేది జర్నలిజం కాబోదు. ఇది జనానికి సంబంధించినటువంటి సమస్య, ఎవరికి ఓటేయాలి అన్నది. అలాగే ఆ జనాన్ని జాగృతపరచవలసినటువంటి వ్యవస్థ జర్నలిజం. దాన్ని వదిలేస్తున్నాం. ఎంతసేపు మనం కూడా ఎలా తయారవుతున్నామంటే ఒక రాజకీయ సభలాగా. ఇవాళ జోగి రమేష్ లాంటి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో లేరా? జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీ చేయటం లేదా? లిక్కర్ వ్యాపారంలో మరి ఇవాళ కనపడుతున్నటువంటి వాడు జయచంద్రారెడ్డి. హూ ఇస్ దట్ జెంటిల్మెన్? టీడీపీ పార్టీ టికెట్ ఇస్తేనే వైసీపీ కోవర్టుగా, వైసీపీ నాయకుల కోవర్టుగా ఇవాళ ఎన్నికల్లో అతను నిలబడ్డాడు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారే. ఇతను ఏ పార్టీ నాయకుడు? ఇవాళ చర్చిద్దాం. అతనికి జిల్లా బాధ్యతలు ఎలా అప్పచెప్పారు ఇప్పుడు చర్చిద్దాం. పార్టీలు చేస్తున్నటువంటి పొరపాటుల మీద ప్రధానంగా మనం చర్చించాలి. టికెట్ ఇవ్వబోయే ముందు ఎవడి కాండక్ట్ అయినా చూస్తున్నారా? ఎవడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూస్తున్నారు? దోషులు ఎవరైనా అడుగుతున్నా నేను. ఎక్కడైతే మైనింగ్ చేసిన వాడు, దోపిడీ చేసిన వాడు, భూ కబ్జా చేసిన వాడు డబ్బులతో ఇవాళ రాజకీయాల్లోకి వస్తుంటే ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీలను మనం తప్పు పట్టద్దా? అది కూటమి, అది టీడీపీనా, అది వైసీపీనా, అది జనసేన, ఎవరినైనా కదిలించండి. మేము డబ్బు పెట్టకుండా గెలిచామని
కనీసం ఒక 10 మంది చెప్పగలరేమో. దాన్ని కూడా నమ్మలేం మనం ఇవాళ. కేవలం ఎన్నికల నియమావళి ప్రకారం మాత్రమే ఆ నియంత్రణలోనే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పరిమితి ఏదైతే ఉందో ఎన్నికల ఖర్చు, ఆ పరిమితిలోనే ఖర్చు పెట్టామని చెప్పగలిగినటువంటి పరిస్థితి కేవలం ఒక 10 మందికైనా ఉంటుందా అనంటే డౌటే. మరి ఇంత దోచుకున్నటువంటి వాళ్ళు అది ఏ పార్టీ అయితే ఏమి, ఇవాళ దోచుకున్న వాళ్ళకే కదా రాజకీయాల్లో అవకాశం ఇస్తోంది. ఎవడైనా కష్టపడదాము అనంటే, నిలబడదాము అనంటే, జనం కోసం పోరాటం చేద్దాము అనంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ప్రోత్సాహం ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రతిదీ జీ హుజూర్ అని చెప్పుకోవాల్సిన దశలో ప్రజాప్రతినిధులు బతకాల్సి వచ్చిన దశ కనపడుతోంది. అది ఏ పార్టీ అయినా సరే. గతంలో జగన్మోహన్ రెడ్డికి జీ హుజూర్ అని మాత్రమే మంత్రులు అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు అంటున్నారు. మరి ఇవాళ ప్రజాప్రతినిధులు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి అలాంటి తాబేదారులుగా లేకుండా స్వతంత్రమైన ఆలోచనలతోటి చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటటువంటి అవకాశం ఉంటే చెబితే జనం సంతోషిస్తారు. బికాజ్ జనం నమ్మట్లా. మళ్ళీ అదే తీరుగా ఇవాళ కూటమి ప్రభుత్వంగా ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షంలో కూడా ఇలాంటి వాళ్ళే కనపడుతున్నారు. జోగి రమేష్ కొత్త కాదు. జోగి రమేష్ గొంతు పెద్దది, భాష అభ్యంతరకరమైనది, వ్యవహారం నీచమైనది. ఎస్, మరి ఈ రమేష్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? పార్టీ వాళ్ళు. అలాగే ప్రజలు నమ్ముతున్నారు కొంతమందిని. అడ్డగోలుగా వీళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మేస్తున్నారు. సో ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ జోగి రమేష్ చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి చంద్రబాబు ఇంటిపై నిరసన పేరుతో దాడి, అలాగే అగ్రిగోల్డ్ భూములు కబ్జా, అలాగే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను పూర్తిగా ప్రభావితం చేసి భూదోపిడీ, అలాగే నకిలీ మద్యం. ప్రధాన నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి ప్రధానమైనటువంటి సపోర్టర్ ఇతను. కలిసి వ్యాపారం చేశారు, కలిసి ఆలోచనలు చేశారు, కలిసి ఈ లిక్కర్ స్కామ్లో డబ్బు ఎంత వస్తుందో అన్నటువంటి అవగాహనతో కూడినటువంటి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఈ లిక్కర్ స్కామ్. దీని మీద ఆయన కొడుకును కూడా విచారించాల్సిన పరిస్థితి ఉన్నది అన్నటువంటి సమాచారం వస్తున్నప్పుడు ఆ విచారించటం కూడా, ప్రశ్నించటం కూడా తప్పట.